దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు వ్యక్తులు 2 ఇళ్ళు కడుతున్నారు అనుకుందాం. ఏం కడుతున్నారండి? 2 ఇళ్ళు. అందరం ఇల్లు కట్టుకుంటాంగా, కట్టుకోరా? బ్రహ్మాండంగా కట్టుకున్నారు, ఇంటికి రంగులు వేసుకున్నారు, మంచి డెకరేషన్ చేసుకున్నారు, ఎంత అందంగా అలంకరించుకున్నారు. ఓ నేను బాగా కట్టాను అనుకుంటున్నారు ఇద్దరు కూడా. ఒకరోజు మంచి తుఫాను వచ్చింది. ఒక ఇల్లు కూలిపోయింది, ఒక ఇల్లు నిలిచింది. ఇద్దరు చేయాలనుకుంటున్నారు, ఏంది నా ఇల్లు బ్రహ్మాండం కట్టాను, నా ఇల్లు కూలిపోయింది, ఏంది నేను బ్రహ్మాండం కట్టాను, నా ఇల్లు నిలిచింది అనుకుంటున్నాడు ఇద్దరు కూడా. కూలిపోని ఇల్లు రాతి అనే పునాది మీద కట్టబడింది. దేవునికి స్తోత్రం. కూలిపోయిన ఇల్లు ఇసుకలో పునాది వేసి కట్టబడింది. ప్రియులారా, ఇసుకలో పునాది వేసిన ఇల్లు కూలిపోయింది. రాతి మీద పునాది వేసిన ఇల్లు నిలిచింది. తుఫాన్లు వచ్చినా ఎన్ని వచ్చినా. అట్లాగే ప్రియులారా, దేవుని వాక్యం మీద కట్టబడిన వ్యక్తి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ కుటుంబం నిలుస్తుంది, ఆ వ్యక్తి నిలుస్తాడు, వాడు శిథిలమైపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన జీవితము దేని మీద కట్టబడాలి? వాక్యమనే బండ మీద కట్టబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పేతురుని దేవుడు అంటాడు, నీవు రాయి లాంటి వాడిగా నిన్ను చేస్తాను అని. అట్లాగే దేవుని కోసం మరణించాడు. ఎట్లాగా? తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. ప్రియులారా, ఎవరో పేతురు. దేవుని చేత పేతురు రాయిలాగా స్థిరపడిపోయాడు. ప్రియులారా, అట్లాగే మన జీవితాలు దేవుని యందు స్థిరపడాలి. ఎప్పుడైతే స్థిరపడతాయో అప్పుడు మన జీవితం ప్రియులారా ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందండి? ఎట్లా ఉంటుంది? సంతోషకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది. మనకి ఏది తక్కువ లేకుండా, లోటు లేకుండా ఉంటుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన జీవితాలు దేని మీద కట్టబడాలి? దేని ఎట్లా స్థిరపరచబడాలి? దేవుని వాక్యమనే బండ మీద మన జీవితాలు పునాది వేయబడాలి. ఆ పునాది దేవుని యందు స్థిరపరచబడుతుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆదికాండంలో ఒకసారి 1వ అధ్యాయము 1-3 వచ్చిన ఒకసారి చూద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞ ఇయ్యగా వెలుగు కలిగెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దీనిలో మహత్తరమైన భావం ఉందండి.
ఆదిలోనే దేవుడు ఆయన వాక్యాలు అన్నింటిలో కూడా మహత్తరమైన సంగతులు ఉంటాయి, భావాలు ఉంటాయి. అది మనం తెలుసుకోగలగాలి. ఆది యందు భూమి ఆకాశంలో సృష్టించారు, బాగానే ఉంది. సృష్టించారండి. ఎట్లా ఉంది భూమి? భూమి ఎట్లా ఉందండి? మొదటి లక్షణం ఎట్లా ఉంది? నిరాకారంగా ఉంది. రెండవది శూన్యముగా ఉంది. మూడవది చీకటి కమ్మి ఉంది అగాధ జలముల పైన. అప్పుడు జలములే ఉన్నాయి. దేవుడు భూమి ఆకాశంలో సృష్టించినప్పుడు భూమి పైన ఏమీ లేవు, జలములే ఉన్నాయి, నీళ్ళే ఉన్నాయి, నీళ్ళే ప్రవహిస్తూ ఉన్నాయి. ఎట్లా ఉంది భూమి చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది. 3 అవలక్షణాలతో ఉంది భూమి. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. మరి ఒక ఆకారం లేదు, భూమికి ఏదీ లేదు. నిరాకారం అంటే ఆకారం లేకుండా ఉంది భూమి. అటువంటి భూమి దేవుని మాట వెలువడతోనే వెలుగు కమ్మరగా వెలుగు కలిగింది. దేవుని మాటతో ఒక ఆకారం వచ్చింది. దేవుని మాటతోనే కదండి కొండలు గుట్టలు ఇవన్నీ సమస్త సృష్టి కూడా నిర్మించబడింది. ఒక ఆకారం వచ్చింది. తర్వాత శూన్యంగా ఉంది, తర్వాత చీకటిగా ఉంది. ఆ చీకటి వెలుగు కమ్మని ఆగ్నేయగా వెలుగు కలిగింది, చీకటి పోయింది. అవునే అండి? దేవుని మాటతో ఏమైంది? శూన్యముగా ఉన్నది, నిరాకారంగా ఉన్నది, చీకటిగా ఉన్నది, ఓ ఆకారము వెలుగుమయంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. అట్లాగే ప్రియులారా, మానవుడు కూడా ఈ విధంగానే ఉన్నాడు. నిరాకారంగా ఉన్నాడు, శూన్యంగా ఉన్నాడు, చీకటిగా ఉన్నాడు. నిరాకారం అంటే ఒక ఆకారం లేదు. ఆకారం అంటే ఓ ముక్కు, నాలుక, చెవులు, కాళ్ళు, చేతులు ఉంటే సరిపోదు. ఆకారం అంటే దేవుడు కలిగినటువంటి జీవితం లేకుండా ఉన్నాడు. రెండవది శూన్యంగా ఉంది. శూన్యం అంటే అతనిలో దేవుని ఆత్మ లేకుండా, దేవుని గురించి తెలియకుండా, దేవుని వాక్యం తెలియకుండా, దేవుని మార్గంలో జీవించకుండా అదే విధంగా జీవిస్తూ ఉన్నాడు మానవుడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. చీకటిగా ఉన్నాడు. చీకటి అంటే అంతా అయోమయమే, ఏమీ లేదు. అతను చూద్దామన్నా దేవుడు లేడు, దేవుని వాక్యం లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు, ఏదీ లేదని ప్రియులారా అటువంటి చీకటి బ్రతుకులో ఉన్నాడు ప్రియులారా మానవుడు. దేవునికి స్తోత్రం. అటువంటిప్పుడు ఏం కావాలి? చీకటి పోవాలంటే ఏం కావాలి? మానవుల్లో చీకటి పోవాలంటే ఏం కావాలి? ఏం కావాలండి? ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ భూమికి ఏమొచ్చింది? చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండేను. దేవుడు వెలుగు కమ్మని ఆగ్నేయగానే వెలుగు కలిగాను. అంటే దేవుని మాట కావాలి మనకి. మనకు వెలుగు కలగాలంటే, మన జీవితాల్లో వెలుగు రావాలంటే, మన జీవితాల్లో ప్రకాశం రావాలంటే
వెలుగుమయమైన జీవితం రావాలంటే దేవుని మాట కావాలి ప్రియులారా, దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యం ప్రకారం జీవించినప్పుడు ప్రియులారా మన జీవితం వెలుగుమయమవుతుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఒకసారి చదవండి 2 కొరింథీయులు 4:5-6 అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములో ప్రకాశించుచున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని గూర్చిన జ్ఞానము మన హృదయాల్లో రావాలి అంటే, దేవుడు మనలోకి రావాలి అంటే, దేవుని వాక్యం మనలో ప్రకాశించాలి అంటే, మనం వెలుగు జీవితంలో జీవించాలి అంటే, వెలుగు జీవితంగా మనం ఉండాలి అంటే దేవుని వాక్యము మనలో రావాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వెలుగులో జీవించినప్పుడు, ప్రభు వెలుగులో జీవించినప్పుడు, యేసయ్య వెలుగులో జీవించినప్పుడు ప్రియులారా మనకి ఈ లోకములో కాదు ఎక్కడ కూడా ఏది తక్కువ ఉండదు. ఏది లోటు ఉండదు. సమృద్ధికరమైన జీవితం మనకు వస్తుంది ప్రియులారా. సమృద్ధికర జీవితం రావడానికి మనం ఎన్నో కష్టపడక్కర్లా. మనం చేసే పనిలో కష్టపడాలి. అది ఊరిని మేలకుండా కూర్చోకూడదు. అది గుర్తుంచుకోవాలి. కష్టపడకూడదు అంటే మేలకుండా కూర్చుంటామేమో. లేదు, మనం చేసే పని చేయాలి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. దీనికి ఉదాహరణ లాజరు చనిపోయినప్పుడు, మరియ మార్త సహోదరుడు లాజరు ఉన్నాడు కదండి. లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు వారు వస్తారు అక్కడికి. లాజరు సమాధి చేయబడతాడు. అంతకుముందే 4 రోజులు అయిపోతుంది సమాధి చేయబడి. అప్పుడు సమాధి దగ్గర తీసుకెళ్ళినప్పుడు మరి దేవుడు ఏమంటారు? నువ్వు బయటికి రా అంటారా? లేదు, ముందు ఆ కట్లు విప్పండి అంటాడు దేవుడు. కట్లు ఎందుకు విప్ప? మానవుడు చేయాల్సిన పని మానవుడు చేయాలి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. మానవుడు ఏం చేయాలి? నీ కట్లు విప్పు. దేవుడు మానవుడు కట్లు విప్పగలడు. కట్లు విప్పమన్నాడు. ఇప్పిన తర్వాత ప్రాణం పోయటం మానవుడి వల్ల కాదు. ప్రాణం పోయటం, బతికించడం మానవుడి వల్ల కాదు. అప్పుడు దేవుడు లాజరును బతికిస్తాడు ప్రాణం పోసి. కాబట్టి ప్రియులారా మనం చేసే పని మనం చేయాలి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. మనకు అసాధ్యమైన పని దేవునికి ఇష్టమైన పని మనకు అసాధ్యమైంది అనుకో, దేవుడు దిగుతాడు. ఇక అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది గమనించాలి. అన్నీ కూడా దేవుడు తీసుకొచ్చి పెట్టడం. నీకు శక్తి ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, అన్నీ కూడా మనం చేసుకోవాలి. ఇప్పుడు పసిపిల్లడు ఉన్నాడండి. పసిపిల్లడికి వాడికి అన్నం తినడం రాదు. మీరు తినిపిస్తారుగా. అది తినరా పాటు నువ్వు తింటాడా? తినడం. కాబట్టి నువ్వు చేసే పని నువ్వు చేయాలి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. అంతేగాని పిల్లారా అన్ని పనులు వచ్చి తీసుకొచ్చి అన్నం పెట్టమంటే ఆ దేవుడు పెట్టడం. మన చేతులు ఇచ్చాడు ఆయన నోరు ఇచ్చాడు తినటానికి, చేతులు ఇచ్చాడు పెట్టుకోవడానికి, కష్టపడతాక మన శక్తి ఇచ్చాడు. మనం కష్టపడాలి, మనం తినాలి. అంతే. మనకు అసాధ్యమైన పని దేవుడికి ఇష్టమయ్యి మనకు అసాధ్యమైన పని దేవుడు చేస్తాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి 2 కొరింథీయులు 4:7 మనం చూసినట్లయితే, అయినను బలాధికారము మా మూలమైనది కాక దేవుడై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలిగి ఉన్నది. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. ఇక్కడ మంచి బ్రహ్మాండమైన పాయింట్. ఈ ఐశ్వర్యము దేని గురించి ఐశ్వర్యం అంటున్నాడు? గొప్ప ఆస్తులను చూసి ఆస్తిపరుడేం కాదు, గొప్ప పొలంలో ఉన్నవాడే కాదు. అయినా సరే మా ఐశ్వర్యం అంటున్నాడు.
దేవుని దగ్గరకు వచ్చి దేవుడు పిలవగానే ఏది ఐశ్వర్యమో? ఈ లోక ఐశ్వర్యం కాదు, ఇవాళ నుండి రేపు పోతుంది. ఈ లోక అధికారం కాదు, ఈ రోజు నుండి రేపు పోతుంది. ఏదైనా సరే, ఆస్తి కానీ, అధికారం కానీ, గొప్ప పదవులు కానీ ఈ రోజు నుండి రేపు పోతాయి. ఇవి శాశ్వతమైనవి కాదు. ఇది కాదు అసలైన అధికారం. పౌలు భక్తుడు అంటుంది, ఏ అధికారం గురించి అంటే, ఏ ఐశ్వర్యం గురించి అంటే ప్రియులారా, దేవుడిచ్చిన మహాభాగ్యం గురించి. దేవుణ్ణి ఎరుగుట ఐశ్వర్యమే. దేవుణ్ణి ఎరిగి ఆయన ప్రకారంగా జీవించడమే గొప్ప ఐశ్వర్య ప్రియులారా. దేవునికి స్తోత్రం. అదే అంటున్నాడు, ఈ ఐశ్వర్యము మాకు కలిగి ఉన్నది. అంతకని గొప్ప ఐశ్వర్యం ఏంటండి? దేవుడు మనకు దగ్గర ఉన్న ఐశ్వర్యం అయితే ఈ లోకంలో కూడా కొదువు ఉండదు. అది గుర్తుంచుకోవాలి మనం. ముందు లోకంలో ఎన్నో బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు ఎన్నో సతమతం అవుతున్నారు. కానీ ప్రియులారా, మరి ఎందుకని అవుతున్నారు? ఒకసారి ఆలోచించారా ఎప్పుడైనా? ఎందుకని ఇన్ని సమస్యలు? ఎంతకాలం చూసినా ఎక్కడున్నాం, గొంగడి అంటే యేసు చోటే ఉన్నాము అని జీవితాలు ఉంటున్నాయి. దానికి కారణం ఏంటో ఒక్కసారి ఆలోచించారా? ఆలోచించండి. దేవుడు మీకు తోడు లేకే కదా. దేవుడు తోడు ఉంటే ప్రియులారా, మీరు దేనికోసం ఎతకక్కర్లా, ఎదురొస్తుంది. మనకి ఎదురొస్తుందండి. అంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మనం డబ్బుల కోసం వెంటబడితే అది ఎగిరిపోద్ది, దానికి రెక్కలు వస్తే పోతాయి. అదే దేవుని కోసం మనం వెంటబడితే ఆ డబ్బులే మన వెంట వస్తాయి. నన్ను వాడుకో అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అది గ్రహించాలి. మనం ఎప్పుడు ఈ లోకంలో జనం ఏం చేస్తారంటే, మరి ఆ డబ్బుల కోసం, ఆటి కోసం, వీటి కోసం ఏదో వెతుకుతూ ఉంటాం. కానీ దూరంగా పోతాయి. మనం ఎతికిందల్లా కూడా దూరం అయిపోద్దండి ఈ లోకంలో. మనం ఏదైతే ఎతుకుతామో అది దూరం అయిపోద్ది. దేనికోసం మనం బుర్ర బద్దలు కొట్టుకుని దానికోసం ప్రయత్నం చేస్తావో అది పోతే ఉండదు. అది నువ్వు దేవుడి కోసం ప్రయత్నం చేయి. దేవుడు నా దగ్గర రావాలి, దేవుడు నాతో ఉండాలి అని నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు వెతికినవన్నీ నీ దగ్గరికి వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నువ్వు వెతకక్కర్లా. అర్థమవుతుందా? అది సంగతి. తర్వాత ఈ ఐశ్వర్యము, దేవుడు కలిగిన ఐశ్వర్యము కలిగిండి కూడా మనకు శ్రమలు వస్తాయి. మనకి శ్రమలు రాకుండా ఉండవు, శ్రమలు వస్తాయి. శ్రమలు లేనుడే అవడలేడు. దేవుడు కలిగిన వాడికి శ్రమలు వస్తాయి, దేవుడు కలిగిన వాడికి శ్రమలు వస్తాయి, అందరికీ వస్తాయి. అటువంటిప్పుడు ఈ పౌలు గారు ఏమంటున్నాడు చూడండి పిల్లారా. పౌలు గారు అనుభవం చెప్తున్నాడు. ఎటు పోయినను శ్రమ పడుతున్నాము. శ్రమ పడుతున్నా సరే వాళ్ళు ఇరికింపబడిన వాళ్ళు కాదంట. ఎందుకంటే దేవుడు పైకి తీసుకురాగా ఆయన వీళ్ళ వెంట ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపాయములో ఉన్నాను, కేవలము ఉపాయం లేని వారు కాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మేము అపాయంలో ఉన్నప్పటికీ కూడా ఉపాయం లేని వాడు కాదు అంటున్నాడు. ఆ ఉపాయం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు బిడ్డారా. దేవునికి స్తోత్రం. తర్వాత తరుమబడుచున్నాను, దిక్కులేని వారము కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనుషుల చేత కానీ, బాధల చేత కానీ, వ్యాధుల చేత కానీ, కష్టాల చేత కానీ, దేని చేత కానీ మనం తరుమబడుచున్నాము అనుకోండి, మనం దిక్కులేని వారం కాము. మన దిక్కు ఎవరండి? యేసయ్య మన దిక్కు బిడ్డలారా. ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, విమోచిస్తాడు బిడ్డలారా. అది ఆయన ధైర్యం. పడద్రోయబడినారు, నశించువారము కాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి,
దేవుడిచ్చిన ఐశ్వర్యం చొప్పున, దేవుడు కలిగిన ఐశ్వర్యం చొప్పున ఎంత ధైర్యంగా జీవితం గడుపుతున్నాడు చూడండి ప్రియులారా. ఆ ధైర్యం దేవుడు మన దగ్గర ఉంటేనే వస్తుంది. దేవుడు మన దగ్గర లేకపోతే ఆ ధైర్యం రాదు. ఇది సత్యం. మీకు ధైర్యం ఉందా? ఉన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి తర్వాత 4:10 యేసు యొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారండి, యేసయ్యే గోలుగా పెట్టుకున్నాడు పౌలు గారు. ప్రతి ఒక్కరు కూడా దేవుడే గోలుగా పెట్టుకోవాలి, దేవుడే గమ్యంగా పెట్టుకోవాలి. ఆయన మరణంలో పడిన బాధలను, దేవుడు పడిన జీవితంలో పడిన బాధలను గుర్తుపెట్టుకొని జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాడండి పిల్లారా. ఈ పౌలు గారు పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా పిల్లారా దేవుణ్ణి ముందు పెట్టుకొని, ప్రభువుని ముందు పెట్టుకొని, ప్రభువుని చూస్తూ మన జీవితాలు బాధల్లో కానీ, వ్యాధుల్లో కానీ, కష్టాల్లో కానీ, నష్టాల్లో కానీ దేవుణ్ణి చూసుకొని మనం ముందుకు పోవాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. దేవుడే మన మార్గం. మరి చిన్న బాధ వస్తేనే మనం తట్టుకోలేమే. ఏమండి, చిన్న బాధ వస్తేనే బాధ వచ్చింది దేవుణ్ణి అనుకుంటూ ఉంటాం, అయ్యే అనుకుంటూ ఉంటాం. దేవుడు అన్ని శ్రమలు పడ్డాడే, దేవుడు అన్ని కష్టాలు పడ్డాడే, ఏమీ తప్పు లేకుండా, ఏమీ దోషం లేకుండా. మరి ఆయన శత్రువును క్షమించగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మీ శత్రువును క్షమించగలరా? క్షమిస్తారా చెప్పండి ఒక మాట నాకు. మీకు శత్రువులు ఉన్నారనుకోండి, మీరు మంచోళ్ళు అయితే పర్వాలేదులే, దానిలో మంచోళ్ళేలే, దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు శత్రువులు ఉన్నారా? ఉన్నారండి? ఉన్నారా? శత్రువులు ఉన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. అసలు ఇక్కడ చేతులు లేగట్లేదు ఏంది? శత్రువులు లేరండి? ఉన్నారనుకోండి, అనుకుంటారా? కాసేపు అనుకుంటారా? శత్రువులు ఉన్నారు అనుకోండి ఒకసారి. అనుకోవటాకేంది? మీకు శత్రువులు లేరనుకోండి, ఉన్నారనుకోవటానికి ఏమైంది? ఉన్నారు అనుకోండి. అనుకునే వాళ్ళు చేతులు పోయి కదండి. శత్రువులు ఒకవేళ ఉంటే వారిని క్షమించగలుగుతారా? ఇది చెప్పండి. ఒకవేళ శత్రువులు ఉంటే మీరు క్షమించగలుగుతారా? చెప్పండి. శత్రువులు ఉంటే క్షమిస్తారా? క్షమిస్తారని వాళ్ళు చేతులు పైకెత్తండి. ఏంటో చేతులు పైకి ఎత్తలేదండి. మీకు ఏంది భయం ఏంది? నాకు అర్థం కాదు. భూమి మీద శత్రువులు క్షమించడానికి ఏమైంది ఇప్పుడు మీకు? ఏమండి, మీరు శత్రువులు క్షమిస్తే దేవుడు మీ పాపాలన్నీ క్షమించేస్తాడండి. మనం దేవునికి శత్రువులు. ఎందుకంటే ఎందుకు శత్రువులు? పాపం చేసి శత్రువులుగా మారిపోయాం, పాపం చేసి శత్రువులుగా తయారైపోయాం. ఒక ట్రేడ్ మార్క్. మరి నీవు భూలోకంలో నీ శత్రువు ఎవరైనా ఉంటే వారిని క్షమించగలిగితే
దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జీవితం ఎవరి చేతిలో లేదు, మన చేతిలోనే ఉంది. నువ్వు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా జీవితం నీ చేతిలోనే ఉంది. ఎవడో వచ్చి బాగు చేయలేడు, ఎవడో వచ్చి నేను వదిలించలేడు, ఎవడో వచ్చి నేను పైకి లేపలేడు. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. అది దేవుడు కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, ఆ మార్గం ఏంటో, ఆ సత్యం ఏంటో దేవుడు నీకు తెలియజేస్తాడు ప్రియులారా. కాబట్టి ఎవరి కోసమో దేనికోసమో మీరు ఎదురు చూడకండి. దేవుని కోసమే మీరు ఎదురు చూసినప్పుడు, ప్రభు కోసమే మీరు ఎదురు చూసినప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, శత్రువులను క్షమించగలగాలి. మరి ఈ దినం నుంచి శత్రువులను క్షమించగలుగుతారా? చేతులు క్షమిస్తాము అన్నవాళ్ళు చేతులు కదండి. లే శబాష్, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మీ జీవితాలు, మీ పాపాలు బాగుపడట్టే మీ జీవితాలు ముందుకు పోతాయి 3 పూలు 6 కాయలతో. తర్వాత 2 కొరింథీయులు 4:14-15 వచనాలు. విశ్వసించితిని కనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ కలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువ పెట్టునని ఎరిగి మేమును విశ్వసించాము కనుక మాట్లాడుచున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని గురించి ఎందుకు మాట్లాడుచున్నారో తెలుసా అండి? ఆ ధైర్యం ఏంటో తెలుసా అండి? యేసు ప్రభువుని రేపిన దేవుడు, యేసు ప్రభువుని లేపిన పరిశుద్ధాత్మ, యేసు ప్రభువుని లేపిన ఆత్మ మనల్ని కూడా లేపుతారు. అదే మన ధైర్యం. మనం చనిపోయినా, మన శిథిలమైపోయినా యేసు ప్రభువుని ఆత్మ, యేసు ప్రభువు లేపిన ఆత్మ మనల్ని కూడా లేపుతారనే మన ధైర్యం ప్రియులారా. అందుకనే దేవుడిచ్చే పరిశుద్ధాత్మను పొందాలని అందరికీ చెబుతామని అదే. ఆత్మ లేనివాడు నావాడు కాదు అని యేసు ప్రభువు వారు గట్టిగా చెబుతూ ఉన్నారు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఆ ధైర్యంతో జీవించాలి. ఏ ధైర్యంతో? మనం చనిపోయినా యేసయ్య లేపుతాడు, మనం చనిపోయినా యేసయ్య బ్రతికిస్తాడు. బ్రతికించి ఎక్కడ తీసుకెళ్తారు? ఎక్కడ తీసుకెళ్తారు? సిలువ వేయబడిన మంచి దొంగలు తీసుకెళ్ళా, అంతే తీసుకెళ్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత 2 కొరింథీయులు 4:16-17 మళ్ళీ కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. బాహ్య పురుషుడు అంటే ఎవరు ఇక్కడ? బాహ్య పురుషుడు అంటే మనమే. శరీరం ఉంది కదా, బాహ్య పురుషులు మనం. బాహ్య పురుషుడని వాడబడింది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బాహ్య పురుషుడనే వాడతారు, బాహ్య పురుషుడనే వాడతారు. బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా, పరిశుద్ధ, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంతరంగ పురుషుడు ఎవరు? మన ఆత్మ దేవుని చేత నడిపించబడుతుంటే అది అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు అంటే మన ఆత్మ. మన ఆత్మ ఏమవుతుంది? దినదినము నూతన పరచబడుచున్నది, దినదినము కొత్తగా మార్చున్నది మన ఆత్మ. మన ఆత్మనేమో అంతరంగ పురుషుడు అంటాం,
మన శరీరంలోనేమో బాహ్య పురుషుడు అని అంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనలో ఎందరు ఉన్నారు అన్నమాట? మనలో ఎందరున్నారు? మనలో ఇద్దరున్నారు. బయటికి కనపడేది ఒకడు, లోపల ఉన్నది ఒకడు, ఉంటాడు ఒకడు. ఆడు ఎక్కడ ఉంటాడో ఎవడికి తెలియదు, ఎటు సంచారం చేస్తాడో ఎటు తెలియదు, ఎటు ప్రయాణిస్తాడో ఎవడికి తెలియదు. వెళ్ళిపోతూ ఉంటుంది ఆత్మ. ఎక్కడ పోద్ది? తనకు ఇష్టం వచ్చిన చోట పోద్ది. ఆత్మ ఎవడికి తెలియదు, ఎక్కడ పోద్దో ఎవడికి తెలియదు, ఏం చేద్దో ఎవడికి తెలియదు, ఏం కోరుకుంటుందో ఎవడికి తెలియదు. అటువంటి ఆత్మ అండి. దాన్నే అంతరంగ పురుషుడు అంటారు. మీ ఆత్మ దేవుని ఆత్మతో నడిపించబడితే దేవుని దగ్గరే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మన ఆత్మ ఎవరితో నడిపించబడాలి? ఎవరితో నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. లేకపోతే బాగుపడవు, చస్తే బాగుపడవు. దానిలో అనుమానం ఏమీ లేదు. అర్థమైందా? మన ఆత్మ ఎవరితో నడిపించబడాలి? దేవుని ఆత్మతో నడిపించబడాలి. మన అంతరంగ పురుషుడు అంటే మన ఆత్మ దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. లేకపోతే లేదు. ఏమైనా అనుమానమా? ఏమండి అనుమానమా? అనుమానం లేదుగా. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏంటి? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏంటి పాయింట్? ఇక్కడ దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే చూస్తున్నాం అంటున్నాడు. ఇక్కడ దృశ్యమైన వాటిని అంటే బాహ్య పురుషుడు చూసేది దృశ్యమైనవి, అంతరంగ పురుషుడు చూసేది అదృశ్యమైనవి. అర్థమవుతుందా? అలా నా భాష అర్థమవుతుందా అని అర్థం. నేను తెలుగులోనే మాట్లాడుతున్నా. బాహ్య పురుషుడు చూసేది దృశ్యమైనవి అంటే కనపడేవి. ఇదిగో కనపడుతుంది, ఇదిగో గోళ్ళ కనపడుతున్నాయి, పైన కనపడుతుంది, అది కనపడుతుంది, మీరు అందరూ కనపడుతున్నారు. ఇది బాహ్య పురుషుడు చూసేది. ఇది అర్థమవుతుందా? తర్వాత అదృశ్యమైనది నిదానించి చూసేది ఎవరు? అంతరంగ పురుషుడు. ఏంటది? అదృశ్యమైనవి విశ్వాసం అని ఉంది. విశ్వాసం కంటికి కనపడుద్దా? కనపడుద్దా? ప్రేమ కంటికి కనపడుద్దా? అమ్మో ఎట్టున్నావు, బాగున్నావు అని వాటేసుకుంటే కానీ కనపడదు. అది పానం కాదు, కుట్రది. దాని ప్రేమ అనరు. మనకు లేని సహాయం చేయటమే ప్రేమ. ఆశా నిగ్రహం అన్నది కంటికి కనపడదు. ఈ ఆత్మ ఫలాలన్నీ కూడా మన కంటికి కనపడవు. ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ కూడా కంటికి కనపడవు, ఆత్మకు కనపడతాయి. అదే చూస్తూ ఉన్నారు వీళ్ళు, దేవుని భక్తులు. అదృశ్యమైనవేమో వీళ్ళు చూస్తూ ఉన్నారు, దృశ్యమైనవేమో శరీరం చూస్తూ ఉంది. అంతరంగ పురుషుడు చూసేదేమో అదృశ్యమైనవి. దృశ్యమైనవి కనపడే చూసేదేమో బాహ్య పురుషుడు. మనం ఎవరి ప్రకారంగా జీవించాలి అదే ఇక్కడ చెబుతున్నారు. 2 కొరింథీయులు 4:18 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక
క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ ఫైనల్గా తేల్చేశారండి. ఏంటి తెలుసా? దృశ్యమైనవి అనిత్యములు. అనిత్యములు అంటే నిత్యం కావు, ఉండే కాదు. మనం చూస్తున్నాం, రేపు ఎవరు చూస్తామో, రేపు మన కంటి కనపడేవో సుందరమైనవి ఉన్నాయి ఈ లోకంలో, అవి ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాం, తర్వాత ఉండవు, కనపడవు. అదే దృశ్యమైనవి అనిత్యములు, నిత్యం కాదవి, ఉండవు. అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యము అంటే ఇక్కడ అదృశ్యం అంటే కనపడినవి, మన కంటికి కనపడినవి. అదృశ్యమైనవి నిత్యములు మన కంటికి కనపడవు. విశ్వాసం అనగా, ప్రేమ అనగా ఇవన్నీ కూడా కంటికి కనపడవు. అవి నిత్యములు. మనం దేవుని విశ్వసిస్తున్నాము, ప్రభుని విశ్వసిస్తున్నాము, దేవుని యందు నమ్మకం వస్తున్నాము, అది నిత్యం ఉంటాయి. అవి పోయే కాదు. మనం బాకీ పురుషుడితో మన కళ్ళతో ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా పోతాయి, ఉండవు. ఇవాళ చూస్తాం, రేపు మనకు కనపడవు. అది కానీ ఇక్కడ దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, మనకు కనపడేదంతా నిజం కాదండి. మనం తేల్చింది ఏంటంటే, కంటికి కనపడేదన్నీ కూడా మనతో రావు, నిజం కాదు, శాశ్వతం కాదు. మన కంటి కనపడే ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. ఏమున్నాయి? మనం ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు, వ్యవసాయం చేసుకునే 100 ఎకరాల పొలం ఉండి వ్యవసాయం చేసుకుంటారు, కష్టపడేవాళ్ళు కష్టపడతా ఉంటారు, తర్వాత ఉద్యోగం చేసేవాళ్ళు, అధికారం చేసేవాళ్ళు ఎన్నో మంది ఉంటారు. అవన్నీ కూడా నిత్యం కాదు, ఉండవు, పోతాయి. ఇవాళ ఉంటాయి. మనం బతికున్నంతవరకు ఇవన్నీ కూడా. మనం పోయిన తర్వాత ఇవన్నీ ఏమి ఉండవు. నీ ఉద్యోగం ఉండదు, నీ చదువులు ఉండవు, నీ వ్యాపారం ఉండదు, నీ పొలాలు ఉండవు, ఏది ఉండదు. చివరికి అన్నీ కూడా ఏమి ఉండదు, కనపడవు. మనం దేవుని విశ్వసిస్తున్నామే, అది మాత్రమే దేవుని దగ్గర ఉంటుంది పిల్లారా, నిత్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇవాళ చెప్పిందంతా ఒక కష్టమైందే, కానీ మీకు అర్థమైన వాళ్ళు చేతుల మీద కత్తండి. కష్టమైంది ఈరోజు చెప్పింది, అర్థమైందిగా. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం కంటికి కనపడే వాటి యందు మనము దృష్టి ఉంచుకోకూడదు. ఓహో ఇది శాశ్వతము అని అనుకోకూడదు, ఇది నిత్యము అని అనుకోకూడదు. మనకి నిత్యమైంది దేవుడు ఒక్కడే. ఆయన యందు మనము ఎంత విశ్వాసం ఉంచగలిగితే అది నిత్యమైంది. అంతేగాని మనం ఈ లోకంలో మరి ఏది నిత్యం కాదు, ఏది నిత్యం కాదు. ఉదాహరణకి ఏంటంటే, ఒకటి మరి ఒక కుటుంబం ఉందనుకోండి, ఏదైనా కుటుంబంలో మరి అందరూ కలిసి ఉంటాం. ఇక్కడ అందరూ కలిసినప్పుడు రేపు చనిపోయిన తర్వాత, ప్రాణాలు పోయిన తర్వాత పరలోక రాజ్యంలో అక్కడ అందరూ కలిసి ఉండరు, ఊరికే మొగాలు చూసుకుంటారు అంతే. మాట్లాడతాకి వీలు లేదు, మాట్లాడతాకి వల్ల కాదు. అది నిత్యము. భూలోకంలో ఉన్న కుటుంబము అనిత్యము, నిత్యం కాదు, శాశ్వతం కాదు, అశాశ్వతము. కుటుంబం అశాశ్వతము. మొత్తం సమస్తం ఈ లోకంలోకి చేసే కార్యాలన్నీ కూడా అశాశ్వతం, శాశ్వతమైనవి కాదు. దేవుని మూలంగా, దేవుని దృష్టిలో పెట్టుకొని దేవునికి ఇష్టమైనవి కార్యములు చేస్తే అదే దేవునికి ఇష్టమైంది, శాశ్వతమైంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. శాశ్వతమైన కార్యముల కోసం దేవుడు కలిగిన
కార్యముల కోసం, దేవునికి ఇష్టమైన క్రియల కోసం మనం ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేయాలి. అవే ముఖ్యమైనవి, అవే శాశ్వతమైనది. అశాశ్వతమైనవి ఈ లోకంలో మనం శరీర ప్రకారంగా చేసేవన్నీ కూడా అశాశ్వతమే. అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? మీకు అర్థం కాలేదని నాకు అనిపిస్తుంది. మరి మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. అర్థమైన వాళ్ళు గట్టిగా చేతుల పైకి ఎత్తావు నిమిషం చెప్పండి చూడండి. అబ్బో అబ్బో అబ్బో, దేవునికి స్తోత్రం చేయండి, గట్టిగా చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యమే శాశ్వత. ప్రియులారా, మనం దేవుని వాక్యం చేత కట్టబడాలి, దేవుని వాక్యం చేత బలపరచబడాలి, దేవుని వాక్యం చేత స్థిరపరచబడాలి. ఎప్పుడైతే మనం దేవుని వాక్యం చేత స్థిరపరచబడతామో మన ఈ లోకంలో కుటుంబం అయినా సరే స్థిరమవుతుంది. లేకపోతే స్థిరపరచబడదు. ఎవరికి వాళ్ళు చెల్లా చెదిరి వెళ్ళిపోతారు. పీడారా, చెల్లా చెదిరైపోతారు విరోధాలతో. మామూలుగా వెళ్తే పర్వాలా, ఎక్కడికో వాళ్ళ పనుల కోసం వెళ్తే పర్వాలా. మరి దేవుని యందు మన జీవితము స్థిరపరచబడకపోతే ఏమవుతుంది? విరోధులు అయిపోతారు. మనం ఒకసారి చెప్పుకున్నాం. ఇది ఏం చెప్పుకున్నాము? అందరికంటే అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించకపోతే కుటుంబంలోనే కలతలు వస్తాయి. కథలు వస్తాయి. అయ్యో, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఉదాహరణకి వీళ్ళే దొరుకుతారు మనకి, ఇంకెవరు దొరకడం. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వీళ్ళు భర్త నాతో బాగట్లేదే, అయ్యో భార్య నాకు ప్రేమతో చూసుకోవట్లేదే, పిల్లలు నాతో ప్రేమ చూసుకోవట్లేదే అని ఎంతోమంది బాధపరిచి ఉంటారు. అవునా కాదండి? అవునా కాదా? పిల్లలకు తల్లిదండ్రులకు వీళ్ళకి సరైన అవగాహన ఉండదు. ఎందుకని? కారణం ఏంటి? నువ్వు దేవుళ్ళో స్థిరంగా లేవు. నువ్వు దేవుళ్ళో స్థిరంగా ఉంటే, ప్రభువులో స్థిరంగా ఉంటే, యేసులో స్థిరంగా ఉంటే నీ కుటుంబం బాగుంటుంది. నీ భర్త నీ భార్యను ప్రేమిస్తాడు, నీ భార్య భర్తను ప్రేమిస్తుంది, పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీరందరూ కూడా ప్రేమ కలిగి ఉంటారు ఇంట్లో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే నువ్వు దేవుళ్ళో స్థిరత్వం లేదనుకోండి, ప్రభువులో స్థిరత్వం లేదనుకోండి, యేసులో స్థిరత్వం లేదనుకోండి, నువ్వు ఎన్ని ఉద్యోగం చేసినా, ఎంత గొప్ప పొలం ఉన్నా, ఎంత గొప్పవాడు అయినా, ఎంత గొప్ప అధికారం ఉన్నా, నీ కుటుంబంలో కలతలే, నీ కుటుంబంలో సమాధానం ఉండదు. ఊరికే ఉద్యోగం చేస్తున్నామని పేరు, గొప్ప వ్యాపారం చేస్తున్నామని పేరు, గొప్ప ధనం ఉందని పేరు, అంతేగాని నీ కుటుంబంలో సమాధానం ఉండదు. ఎందుకంటే జీవితం ఎందుకండి? యేసు ప్రభువు ఉంటేనే సమాధానం. యేసు ప్రభువునందు నీ జీవితం స్థిరపడితేనే సమాధానము, సఖ్యత, ప్రేమ, విశ్వాసం అక్కడే ఉంటుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందిగా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభు, మీ పాదాలకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభు. పరమోజుడా మీకు వందనములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభు. అయా తండ్రి, కొడుకుని బిడ్డలందరిపై మీకు కష్టం వచ్చి ప్రభు మీ కృపని బిడ్డలపై చూపించి, అయా తండ్రి, సమాధానాన్ని ప్రతి ఇంట్లోనూ, ప్రతి కుటుంబంలోనూ, ప్రతి వ్యక్తికి దయచేయమని ఈ యొక్క ప్రార్థన ఎంతో నజనేసి ప్రభు దీవెనను బ్రతులాడుకొని అడుగుతున్నాము తండ్రి. సమస్త మహిమ గంత ప్రభావాలు మీకు నామాలుగా చెందినగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు.